నా పేరు మంటాడు వెంకటేశ్వరయ్య. నేను అమ్మవారి గుడిలో కనీసం 1 year నుంచి బోనాల నుంచి సేవ చేసుకుంటున్నా. అమ్మ ఎంత పవిత్రమైన దేవతో, ఎంత పవర్ఫుల్ దేవతో అందరికి ఈ ఏరియా అందరికీ తెలుసు. చాలా మీరు ఏమైనా సమస్యలు కానీ మీకు ఏమైనా కోరికలు కానీ ఉంటే, మీరు అనుకున్నవన్నీ మీకు ఎన్ని కొబ్బరిగా కొడుతున్నా ఏదో అనుకుంటే ఆ కోరిక కంపల్సరీ తీర్చుదయ్యా. తీర్చిన తర్వాత నేను నరదిష్టి కానీ దోషాలు కానీ ఉంటే మేము మొక్కుంటే తీర్చేస్తుంది. ఏది మీ నమ్మకాయలో ఏదో ఇస్తారు మంత్రి ఇచ్చి, అది తీసుకెళ్ళి మన గుమ్మాన్ని కట్టుకుంటే ఏ దోషాలు రావు, ఏ కళలు రావు, ఏమి రావు. ప్రశాంతంగా ఉంటుంది మనిషి అంతా, ఇల్లంతా, నీ పిల్ల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. తర్వాత ఏంటంటే ఈ దురదృష్టకరమైన ఈ సంఘటన చాలా ఎప్పటికి మర్చిపోలేను. ఎందుకంటే చిన్న రిక్వెస్ట్, మన హిందూ ధర్మంలో ఒక ఐక్యత్వం లేదు. మన హిందువుల్లో ఐక్యత్వం లేదయ్యా. అదే ముస్లింలు అనుకోండి, వాడికి చిన్న పిల్లలను కొట్టామనుకోండి మొత్తం ప్రపంచం అంతా బంద్ చేస్తారు. వాళ్ళకి ఐక్యత ఉంది, మనకి లేదు. మనకి లేదయ్యా అది. మన హిందూ నేను సేవ చేసుకుంటాను, అయిపోయిన తర్వాత జరిగింది ఇది. జరగలేదు, నాకు తెలిసి మటుకు జరగలేదు. తర్వాత ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ 132 kV 48 kV పోయింది. అయితే అక్కడ రోడ్డు తోముతుంటే ఒక గణపం వెళ్ళి సర్వీస్లో ఉన్న దానికి తగిలింది, కానీ ఎటువంటి ప్రమాదం జరగల. అమ్మవారు సేవ్ చేశారు, వాడు బతికారు. కనీసం 30 మంది ఉన్నారయ్యా పట్టుకుని వైరు. వాడు గొంపం వచ్చిందని గుంపం వేశాడు, కరెక్ట్గా లైవ్లోకి వెళ్ళిపోయింది అది గొంపం. కానీ ఎటువంటి వరకు హాని జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు, ఏ ప్రాబ్లం రాలేదు. అందరు మొక్కుంటారు. అదైతే నాకు తెలియదు, నేను నమ్మను. ఎందుకంటే నేను చూడలేదు ఆయన్ని, వాస్తవం చూడ. ఏదైనా చెప్పేదంటే కళ్ళతో చూసి చెవులు తింటేనే చెప్పాలా, అంతేగాని ఆడే చెప్పాడు ఈయనే చెప్పాడు నానొద్దు. దయచేసి మన కళ్ళతో న్యాయంగా చెప్పాలి. ఎవరైనా తమ్ముడు తనవుడైనా ధర్మం చిన్నగా చెప్పమన్నారు, అవును కదా. అది చేస్తేనే మనకి ప్రయోజనం ఉంటుంది, పుణ్యం పాపం తర్వాత ఇష్టం అది. ఎందుకంటే తప్పు చేసినోడికి ఎవరికైనా నేనైనా సరే తప్పు శిక్షగా అనుభవించాలా, 100% అనుభవించాలా. ఎందుకంటే తప్పు చేశాను అనుకోండి, దానికి ఏ శిక్ష ఇస్తారో ప్రభుత్వం ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంది. అది న్యాయంగా చట్టం ప్రకారంగా లాయర్ ప్రకారం పోయి చదివి వీడికి ఏ శిక్ష చేయాలా ధర్మంగా న్యాయంగా చేయండి. ఇప్పుడు నేను చిన్నది ఇట్లా కోసాను, దానికి ఏ పరీక్ష ఇవ్వాలి అది ఇవ్వండి. అలాంటి వాడికి అప్పుడు ఆయనకి ఏ శిక్ష ఇస్తారో దయచేసి ఆ శిక్ష వల్ల మన హిందూ సమాజాన్ని కాపాడాలని మీ అందరి తరపున మొక్కుంటానయ్యా. మీ ఏది టీవీ నాకు తెలీదు, వాళ్ళకి ధన్యవాదాలు. చాలా నమస్కారం సార్.